దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే దేవుడు దగ్గరికి ఆ చిన్న పిల్లవాడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చే మనస్సు ఆ చిన్న పిల్లాడికి ఉంది కనుకనే అది దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు ఏంటి ఆరి చేతిలో ఉండేటప్పుడు ఎన్నమ్మవి 5 రొట్టెలు 2 చేపలే. కానీ ఎప్పుడైతే అవి దేవుని చేతిలోనికి వెళ్ళాయో 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలు తిన్న తరువాత 12 గంపలు మిగిలినంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, ఈ రోజు నీ బ్రతుకులో సమృద్ధిని నువ్వు చూడాలి అంటే, ఈ రోజు దేవా నా స్థితిని నువ్వు మార్చు అనే వాంఛ నీలో ఉన్నట్లయితే మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మడం నేర్చుకో. ఈ రోజు నుంచి దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుని వాక్యమును ధ్యానించడం నేర్చుకో. ఆ దేవుని శక్తి ఎంత గొప్పదో ఈ బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. ఎందుకు ప్రతిదినం బైబిల్ ధ్యానం చేయండి అని చెప్తాము అంటే, దేవుని యొక్క శక్తి అంటే ఎప్పుడు తెలుస్తుంది అంట? దీన్ని చదివినప్పుడే తెలుస్తుంది. దేవుని యొక్క శక్తి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇలాంటి కూడికల్లోని దేవుని యొక్క మాటలు విన్నప్పుడే తెలుస్తుంది. ఏది లేదో దాని గురించి ఆలోచించద్దాం. ఏది ఉందో అది దేవుని దగ్గర పెట్టండి. నీ దగ్గర ఏమీ లేదా దేవునికి ఇవ్వడానికి? నీ విశ్వాసం చాలు, దేవుడి గొప్ప కార్యం. ఈ రోజు ఇక్కడ ఉన్నవారు, ఈ మాటలు వింటున్నవారు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు వారి జీవితంలో ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ఈ సమస్యలు తీర్చబడాలి అంటే, ఈ లోటు పూడ్చబడాలి అంటే, దేవుడు నీ యొక్క జీవితంలోని ఇంటర్వ్యూన్ అంటే కలుగు చేసుకొని నీ స్థితిని మార్చాలి అంటే, ఆయన శక్తి మీద నువ్వు ఆనుకునేటప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకు ఇష్టముగా బ్రతికినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లోని ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవసరత ఏర్పడింది, అనేక మందికి భోజనం పెట్టే అవసరత ఏర్పడింది. ఆ అవసరతలో దేవుడు నిమగ్నమై గొప్ప కార్యం చేశాడు.